హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు అర్థమైంది కదూ! ఇది పార్ట్ 3 షాపింగ్ వ్లాగ్ అండి. మొదట పెట్టిన 1, 2 షాపింగ్ వ్లాగ్ చూసారనుకుంటున్నాను. దాని కంటిన్యూషనే ఈ థర్డ్ వ్లాగ్. మా గిఫ్టీ షాపింగ్ అయిపోయింది. నా షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు మా గోల్డ్ తల్లి షాపింగ్‌కి వెళ్తున్నాము. దాని తర్వాత మేము ఏం చేస్తున్నామో కూడా అన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు గనుక మన వ్లాగ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. ఎందుకంటే చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ ఉంటాయి. ఇప్పుడైతే మేము గోల్డ్ తల్లికి షాప్ చేయడానికి షాపింగ్ మాల్కి వెళ్తున్నాం. అది ఏ షాపింగ్ మాలో చూసేయండి. అర్థమైంది అనుకుంటా. అదేనండి, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్కి వెళ్ళామంటే మనకు అన్ని రకాలు మన ఫ్యామిలీ మొత్తం షాప్ చేసుకోవచ్చు ఇక్కడ. మా గోల్డ్కి, గిఫ్ట్కి, నాకు, మా హస్బెండ్కి అందరికీ అవైలబుల్గా ఉంటాయి ఫ్లోర్స్ని బట్టి. సో టైం అయితే వేస్ట్ అవ్వదు. ఫ్యామిలీ మొత్తం ఈ సౌత్ ఇండియాలో షాపింగ్ చేసేసుకోవచ్చు. ఎలా ఉంటుంది చూడు, ఇది చూడు. గోల్డమ్మా వెళ్ళిపో. బిల్లు ఎక్కడ ఇచ్చాను కదా. గోల్డ్ వెళ్ళరా. చూసారు కదండి షాపింగ్. మా గోల్డ్ అమ్మకి అయితే సౌత్ ఇండియాలో ఒక డ్రెస్ అయితే తీసుకున్నాం. అయిపోయిన తర్వాత ఇంకా తిరుగు ప్రయాణం మొదలు పెట్టేసాం. ఇంకా వెళ్ళేటప్పుడు మా గిఫ్ట్ తల్లి డ్రెస్సెస్ అయితే హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఇచ్చాం కదా, ఇంకా అవి తీసుకురావడానికి హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా మిమ్మల్ని తీయట్లేదు, నేను వద్దన్నారు కదా.
ఆఫ్టర్నూన్ 2:30 అలా అవుతుంది. చాలా ఆకలి అయితే వేసేస్తుంది. హోటల్కి వచ్చాము. నేను ఎప్పుడు హోటల్కి వచ్చినా బిర్యానీ, చికెన్ అలా నాన్ వెజ్ అసలు ఏం తిన్ను. నాకు వెజ్ థాలీ అంటే చాలా ఇష్టం. అదే ప్రిఫర్ చేస్తాను. సో నా వల్ల పాపం మా పిల్లల హస్బెండ్ కూడా అదే తింటారు. కోర్స్ మా పిల్లలకు కూడా వెజ్ థాలీ అంటేనే చాలా ఇష్టం. ఓన్లీ కొంతసేపు హస్బెండ్ దగ్గర తింది, కొంతసేపు నా దగ్గర తింది. తన ఇష్టం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్తో వేడి వేడిగా మేము మంచి ఏసీలో కూర్చుని భోజనం అయితే చేస్తాం కడుపు నిండా. ఇప్పుడు ఆ అమ్మాయి అనిపించింది, ఎందుకంటే ఆకలి తీరింది కదా. ఇంక మేము హోటల్లో భోజనం చేసేసిన తర్వాత ఇంకా మేము ఇంటికైతే వెళ్తున్నాం. ఇది మీకు చూపిస్తున్నాను. మేము ఇంటికి వెళ్ళే దారిలో, అంటే రాజమండ్రిలో మెయిన్ బజార్ అంటారు ఇది. కళామందిర్ కాడ నుంచి అటు శ్యామల థియేటర్ వరకు ఉంటుంది. ఇవన్నీ షాప్సే. చాలా రకరకాల ఫుడ్ ఐటమ్స్, ఇంక ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇటు షాప్స్లో, ఇట్స్ బయట బండి పైన అది సేల్ చేస్తూ ఉంటారు రకరకాలుగాని. నిజంగా రాజమండ్రి వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్. వాళ్ళకి ఇంట్లో ఏమి ఊసిపోలేనప్పుడు ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఈ షాప్స్లో ఇలా తిరుగుతూ, కొన్నా కొనకపోయినా తిరుగుతూ వాక్ చేసుకుంటూ వెళ్ళి రావచ్చు. ఇటు టైం పాస్ అవుతుంది, మైండ్కి రిలాక్సేషన్గా ఉంటుంది రకరకాల ఐటమ్స్ చూసినందుకు. అలాగే ఒకవేళ నాకు కావాల్స్తే కొనుక్కున్నట్టు కూడా ఉంటుంది. నేనైతే బండి పైన కూర్చుని అలా అన్ని షాప్స్ చూసుకుంటూ వస్తాను. ఎందుకంటే బండి పైన వెళ్ళినా నడుచుకుని వెళ్ళినా ఒకలాగే అనిపిస్తుంది. అంత క్రౌడ్ ఉంటుంది, అంత టైం కూడా పడుతుంది ఆ క్రౌడ్ని దాటుకుని వెళ్ళడానికి. ఇటు ప్రక్క అటు ప్రక్క షాపులు ఉంటాయి, మధ్యలో ఆ బండ్లపై అమ్ముతూ ఉంటారు. మళ్ళీ ప్రక్కంట చిన్న చిన్న సందులు ఉంటాయి. ఆ సందులో మళ్ళీ బోల్డ్ షాపులు ఉంటాయి, హోల్సేల్ షాప్స్ అవిని. మనం తిరగాలే కానీ ఓపిక్గా ప్రతి ఐటము దొరుకుతుంది ఇక్కడ. వేరే ఊర్లతో పోలిస్తే ఇక్కడ చాలా రీజనబుల్ కాస్ట్లు అయితే దొరుకుతాయి. ప్లస్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. మోసుకుని వెళ్ళే ఓపిక ఉండాలి కానీ నాకు తెలిసి. నేనైతే జస్ట్ ఇక్కడ షాపింగ్ మాత్రం చేసుకుని, ఇదివరకు అయితే ఇక్కడ దిగి నాకు కావాల్సిన ఆర్నమెంట్స్ అవి బండి పైన పెట్టి, అదంటే తలలో పెట్టుకునే క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అవి కొనుక్కునేదాన్ని. కానీ ఇంకా నాకు టైం లేక ఇంకా నేనైతే దిగలేదు. ఇంకా స్లోగా అలా ఇంకా నిదానంగా వెళ్ళిపోతున్నాం. ఇంకా వండి వచ్చేసింది. అందరికీ ఇష్టమైన ప్లేస్ అదేనండి, కడుపులంకలో నర్సరీస్ ఉంటాయి కదా చాలాని. అవి నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ ఒక చైర్ వేసుకుని వేడి వేడిగా చాయ్ తాగుతూ అలా ఆ మొక్కల వైపు, ఆ పువ్వుల వైపు అలా చూస్తూ ఉండిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. చాలామంది రోడ్లో వెళ్తూ ఆగి కావాల్సిన మొక్కలు అవి వాళ్ళ ఇంటికి కొనుక్కు వెళ్తూ ఉంటారు. మేము కూడా దిగుదాం అనుకున్నాం. చెప్పాను కదా, మాకు అకేషన్ ఉంది, అక్కడ ఫెస్ట్ ఉంది, ఇంకా దిగే టైం లేదు. లేకపోతే నేను దిగి వెళ్ళి ఫొటోస్ అవి తీసుకుని మీకోసం ఒక వీడియో కూడా తీసుకుని కవర్ చేద్దాం అనుకున్నా. కానీ టైం లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చేటప్పుడు కంపల్సరీ ఇదొక వ్లాగ్ లాగా నేనైతే మీకు షేర్ చేస్తాను. మొక్కలు, పువ్వులు, చెట్లు అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు చెప్పండి? అందరికీ ఇష్టమే. ఇక్కడ మనకి ఫంక్షన్స్కి కావాల్సిన డెకరేషన్స్ కావాల్సిన పువ్వుల్ని కూడా ఇక్కడి నుంచే కొనుక్కుని వెళ్తారు. ఇక్కడ చాలా ఎక్కువ బల్క్లో తీసుకువెళ్తూ ఉంటారు, చాలా మంచి రేట్కి. చాలా బాగున్నాయి కదండి ప్లాంట్స్. ఇటు సైడ్ ప్రయాణించే వాళ్ళకి నిజంగా పీస్ఫుల్ జర్నీ అన్నమాట. హ్యాపీగా టైం తెలీదు. ఈ మొక్కలను చూసుకుంటూ ప్రయాణం చేయొచ్చు. రకరకాల పువ్వుల్ని, మొక్కల్ని చూసుకుంటూ అసలు ప్రయాణం చేసినట్టే ఉండదు ఈ హైవేలో. కానీ నాకు ఈ హైవే అంటే చాలా భయం. ఎందుకంటే వెహికల్స్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటాయి. నాకు వన్ వే ఇష్టం, కొంచెం స్లోగా నెమ్మదిగా వెళ్తారు కాబట్టి.
ఇదిగోండి చెప్పాను కదా, ఇదే పెద్ద పువ్వుల మార్కెట్. ఇక్కడి నుంచి అన్ని రాష్ట్రాలకు నాకు తెలిసి పువ్వులు ఎగుమతి జరుగుతుంది అనుకుంటా. ఇక్కడితో మా షాపింగ్ బ్లాగ్స్ అయితే అయిపోయినాయండి. ఐ హోప్ మీ అందరికీ మా షాపింగ్ బ్లాగ్స్ అయితే నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. మరిన్ని వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.